Greetings to you in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీకు నా శుభములు. It's a joy to teach you God's word. దేవుని యొక్క వాక్యం మీకు బోధించడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. Shall we pray? ప్రార్థిద్దాం. Father, we thank you for the gift of salvation. తండ్రి, మీరు మాకు అనుగ్రహించినటువంటి రక్షణ వరమును బట్టి మీకు వందనములు. Through Christ Jesus our Lord. యేసు క్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహించినందుకు. If there is any sin in our hearts, మా హృదయంలో ఏదైనా పాపం ఉన్న యెడల cleanse us and purge us with your precious blood. నీ విలువైనటువంటి రక్తంతో కడిగి పవిత్రపరచండి. Wash us from all unrighteousness. ప్రతి అవినీతి నుంచి మమ్మల్ని కడిగి పవిత్రపరచండి. We bind the powers of darkness in Lord Jesus Christ's name. యేసు క్రీస్తు నామములో ప్రతి అంధకార శక్తిని బంధిస్తున్నాం. Fill us with the power of your Holy Spirit. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి. Open the hearts of the TV viewers టీవీ ప్రేక్షకుల యొక్క హృదయాలను తెరవండి. to understand the word of God. దేవుని యొక్క వాక్యమును అవగాహన చేసుకోవడానికి. Thank you, Lord, that you answered our prayers. మా ప్రార్థనలను ఆలకించున్నారని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. In Lord Jesus Christ's name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Today I would like to teach you about baptisms. బాప్తిస్మం గురించి మీకు బోధించాలని ఈ దినమందు నేను ఆశపడుతున్నాను. But before I go into baptisms, బాప్తిస్మం అంశంలోనికి వెళ్ళకముందు I want to tell you about the gospel of Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు యొక్క సువార్తను గురించి చెప్తాను. In the beginning, ఆదిలో God created the heavens and the earth. దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. Then he created the animal kingdom. తర్వాత ఆయన భూజంతువులను సృజించాడు. Then he created man in his image. తర్వాత ఆయన రూపములో మానవుణ్ణి సృజించాడు. The first man was called Adam. మొదటి మానవుడు ఆదామని పిలువబడ్డాడు. Then he created Eve from Adam. ఆదాము నుంచి అవ్వను సృజించాడు. When Adam and Eve were created, ఆదాము అవ్వలు సృజించబడినప్పుడు they had the glory of God. వారిలో దేవుని యొక్క మహిమ ఉన్నది. They were righteous. వారు నీతిమంతులుగా ఉన్నారు. They were holy. వారు పరిశుద్ధులు. They had no sin. వారిలో పాపము లేదు. God gave Adam and Eve dominion over the entire creation. ఆయన సృష్టి అంతటి మీద ఆదాము అవ్వలకు వారికి అధికారం ఇచ్చాడు. God gave them one particular commandment. దేవుడు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. They should not eat the fruit which gives them knowledge of good and evil. మంచి చెడ్డలను ఇచ్చేటువంటి పండును వారు తినకూడదు. This was a very clear commandment given to them. అది చాలా స్పష్టమైనటువంటి ఆజ్ఞ వారికి ఇచ్చాడు. God told them if they ate that forbidden fruit, they would surely die. వారికి దేవుడు చెప్పాడు, తినకూడనటువంటి ఫలాన్ని వారు తింటే వారు నిశ్చయముగా మరణిస్తారని. The serpent was the most cunning of all the animals. భూజంతువులన్నిటిలో సర్పము చాలా యుక్తి కలిగినటువంటిది. The serpent came and enticed Eve. సర్పము వచ్చి అవను శోధించింది. If you eat this forbidden fruit, ఈ తినకూడనటువంటి ఫలమును తింటే you will become like gods, మీరు దేవుని వలె అవుతారు, and you will have all knowledge. జ్ఞానం అంతా మీలోకి వస్తుంది. Eve was deceived by the serpent and ate the forbidden fruit. అవ్వ సర్పము చేత మోసపడి తినకూడనటువంటి ఫలమును తిన్నది. When she ate the forbidden fruit, ఆమె ఆ ఫలమును తిన్నప్పుడు she fell into sin. ఆమె పాపంలోని పడింది. Then she gave the forbidden fruit to her husband Adam, తన భర్త అయినటువంటి ఆదమునకు తినకూడనటువంటి ఫలమును ఇచ్చింది. and he ate that fruit అతడు ఆ ఫలాన్ని తిన్నాడు. and he fell into sin. అతను కూడా పాపంలో పడ్డాడు. They lost the glory of God. వారు దేవుని మహిమను పోగొట్టుకున్నారు. Sin came into their lives. వారి జీవితంలో పాపం ప్రవేశించింది. They became unrighteous, వారు అనీతిమంతులయ్యారు. and they came into curse. వారు శాపం కింద వచ్చారు. God brought to them 5 curses. వారి మీదకి దేవుడు 5 శాపాలను ఇచ్చాడు. First was on the serpent. మొట్టమొదటిది సర్పానికి ఇచ్చాడు. There would be enmity between the woman's offspring and the serpent's offspring. స్త్రీ సంతానమునకును సర్ప సంతానమునకును వైరము కలుగు చేస్తానన్నాడు. Whenever the serpent sees man, he would strike his heel. సర్పము మానవుణ్ణి చూసినప్పుడు అతని మడిమును కరుస్తుంది. Whenever man sees the serpent, he would strike his head. మానవుడు సర్పం చూసినప్పుడు తన తలను చితగొడతాడు. The second curse was on the woman. రెండో శాపము స్త్రీ మీద. In pain she would bear children. నొప్పులతో ఆమె బిడ్డలను కంటది.
her desire would be on her husband, తన భర్త మీద ఆమెకి వాంఛ కలుగుతుంది. and her husband would rule over her. ఆమె భర్త ఆమెను పరిపాలిస్తాడు. The third curse was on the ground. మూడవ శాపము నేల మీద. Thorns and thistles would come out of the ground. నేల నుంచి ముళ్ళ కంచెలు పొదలు వస్తాయి. The fourth curse was on man. నాలుగో శాపము మానవునికి ఇచ్చాడు. Man would toil and sweat and fulfill his hunger. మానవుడు నేలను దున్ని శ్రమపడి అతని ఆకలి తీర్చుకుంటాడు. The fifth curse was the curse of death. ఐదవ శాపము మరణ శాపం. From mud man came and he would return back into the mud. మట్టిలో నుంచి మానవుడు వచ్చి ఉన్నాడు, మానవుడు మట్టిలోనికి వెళతాడు. So these were the 5 curses. ఇవి 5 శాపాలు. In Genesis chapter 3 verses 21, ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనములో we see that God made a provision to forgive the sins of Adam and Eve. దేవుడు ఆదాము అవ్వల యొక్క పాపములకు విరుగుడు ఇచ్చాడు. And God took an animal. దేవుడు ఒక జంతువుని తీసుకుని He sacrificed that animal. ఆ జంతువుని బలియాగం చేసి He took the skin of the animal with its blood. జంతువు యొక్క చర్మమును రక్తముతో కూడినదై తీసుకుని And he covered Adam and Eve. ఆదాము అవ్వలను కప్పాడు. He covered the sins of Adam and Eve. ఆదాము అవ్వల యొక్క పాపములను కప్పాడు. When the animal was sacrificed, ఈ జంతువు బలియాగం చేయబడినప్పుడు the blood came out of that animal, ఆ జంతువులోంచి రక్తం బయటకు వచ్చినప్పుడు and the soul which came out with the blood, రక్తంలోంచి వచ్చినటువంటి ప్రాణం it made an atonement for the sins of Adam and Eve. ఆదాము అవ్వల యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము కలుగజేసింది. How does forgiveness of sin take place? ఏ విధముగా పాప క్షమాపణ జరిగి ఉన్నది? Only by the shedding of blood. రక్తము చిందించుట ద్వారానే పాప క్షమాపణ జరిగింది. So the soul makes an atonement for the sins of the people. ప్రజల పాపముల నిమిత్తము ప్రాణము ప్రాయశ్చిత్తము చేసెను. In John chapter 1 verses 1, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో God sent his son Lord Jesus Christ to this earth. దేవుడు తన కుమారుణ్ణి ఈ భూలోకంలోనికి పంపించి ఉన్నాడు. In the beginning was the word of God. ఆదిలో దేవుని యొక్క వాక్యముండెను. The word was with God. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. The word was God. ఆ వాక్యము దేవుడై ఉండెను. And this word was the Son of God. ఆ వాక్యమే దేవుని కుమారుడు. In John chapter 1 verses 18, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనములో the word of God was in the bosom of the Father. దేవుని యొక్క వాక్యము తండ్రి యొక్క రొమ్మును ఆనుకొని ఉన్నది. The word of God came down to this earth in the form of flesh and blood. దేవుని యొక్క వాక్యం ఈ భూలోకములోనికి శరీరావతారై వచ్చెను. The power of the Holy Spirit came upon Virgin Mary. పరిశుద్ధాత్మని యొక్క శక్తి కన్యైనటువంటి మరియ మీదకి రాగా The word of God was implanted into the womb of Virgin Mary. కన్యైనటువంటి మరియ యొక్క గర్భములోనికి దేవుని యొక్క వాక్యము ప్రవేశపెట్టబడింది. The word of God became the Son of Man. దేవుని యొక్క వాక్యము మనిషి కుమారుడయ్యాడు. Why did Lord Jesus Christ come down to this earth? యేసు క్రీస్తు ప్రభు ఈ భూలోకమునకు ఎందుకు వచ్చి ఉన్నాడు? He came to die on the cross of Calvary. కల్వరి శిలువలో మరణించడానికి వచ్చాడు. He was righteous. ఆయన నీతిమంతుడు. He was holy. ఆయన పరిశుద్ధుడు. And he had no sin. ఆయనలో పాపము లేదు. He shed his precious blood on the cross of Calvary. కల్వరి శిలువలో ఆయన విలువైనటువంటి రక్తమును కార్చాడు. And he poured out his soul as a sin offering for the whole world. ప్రపంచపు పాపముల నిమిత్తము ఆయన ప్రాణాన్ని దోషబలిగా అర్పించాడు. Let us look into the book of Hebrews chapter 10 verses 14. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. By his one and lifetime sacrifice he has perfected those who have believed in him and who have been sanctified by him. ఒక్క అర్పణము చేత ఈయన పరిశుద్ధపరచువాడు వారికి సదాకాలమునకు సంపూర్ణముగా చేసి ఉన్నాడు. Only one sacrifice. ఒక్క అర్పణ ద్వారా, No repeated sacrifices. పదే పదే అర్పణలు ఇవ్వలేదు. His sacrifice was a perfect sacrifice. ఆయన అర్పణ పరిపూర్ణమైనటువంటిది. In
Hebrews chapter 10 verses 18 it says, where there is forgiveness of sins, there is no more sacrifice. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనములో పాపక్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలికి ఇక ఎన్నడూను ఉండదు. So Lord Jesus Christ died for our sins. యేసు మన పాపముల నిమిత్తం మరణించాడు. He was buried. ఆయన పాతిపెట్టబడ్డాడు. On the third day he rose up from the dead. మరణం నుంచి ఆయన 3 దినముల ముందు లేచి ఉన్నాడు. He rose up from the dead by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన పునరుద్ధానుడయ్యాడు. He ascended into heaven. ఆయన పరలోకమునకు ఆరోహణమై and he is seated on the right side of the Father. తండ్రి యొక్క కుడిపార్శ్వమునందు కూర్చున్నాడు. If we believe in Lord Jesus Christ, మనం యేసు ప్రభునందు నమ్మకం ఇస్తే, and if you believe that his blood has washed you from all your sins, నీ ప్రతి పాపమును ఆయన రక్తము కడిగి పవిత్రపరిచిందని నమ్మితే, after you have repented, నువ్వు పశ్చాత్తాపడితే you receive salvation. నువ్వు రక్షణ పొందుతావు. Repentance, పశ్చాత్తాపడడం, believing in the blood of Lord Jesus Christ, యేసు రక్తమునందు నమ్మకించుట, that it has the power to forgive your sins, ఆయన రక్తము నీ పాపములను క్షమించడానికి శక్తి కలిగినటువంటిది. you believe that the blood of Lord Jesus has cleansed you from all sins, నీ పాపములు యావత్తును యేసు క్రీస్తు యొక్క రక్తము కడిగి పవిత్రపరిచిందని నమ్ము, you will be saved. నువ్వు రక్షించబడతావు. You need to also confess with your mouth that Lord Jesus Christ is the Lord of your life. నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి నీ జీవితానికి యేసు ప్రభువు అని. You need to take the waters of baptism. నువ్వు నీళ్ళ బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వాలి. Let us look into the book of Mark chapter 16 verses 16. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. He that believeth and is baptized shall be saved, but he that believeth not shall be damned. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. So in your salvation, నీ రక్షణలో you need to believe and be baptized. నువ్వు నమ్మి బాప్తిస్మము పొందవలసి ఉన్నది. Then only you are saved. అప్పుడే నువ్వు రక్షించబడతావు. There is no mention in the Bible saying that belief is only enough to be saved. బైబిల్లో ఎక్కడా రాయబడలేదు నమ్ముటం ద్వారా నువ్వు రక్షణ పొందుతావని. You need to believe and be baptized. నమ్మి బాప్తిస్మలో సాక్ష్యము పొందవలసి ఉన్నది. Then only you are saved. అప్పుడే నువ్వు రక్షించబడతావు. What is the importance of this baptism? బాప్తిస్ము యొక్క ప్రాముఖ్యత ఏమిటి? So this is what I want to teach you. మీకు ఈ విషయాన్ని బోధిస్తాను. In the Bible there are 4 baptisms. బైబిల్లో 4 బాప్తిస్మములు ఉన్నవి. John's baptism of repentance, పశ్చాత్తాపంలోనికి యోహాను బాప్తిస్మము, the Christian baptism, క్రైస్తవ బాప్తిస్మము, the Holy Spirit baptism, పరిశుద్ధాత్మ బాప్తిస్మం, and the baptism of suffering. శ్రమలతో కూడినటువంటి బాప్తిస్మం. In John's baptism, యోహాను బాప్తిస్మములో there were 3 important things for a person to be baptized. ఒక వ్యక్తి బాప్తిసం పొందడానికి 3 ముఖ్యమైనటువంటి సంగతులు ఉన్నవి. John told them, repent of their sins. యోహాను మీ పాపముల నిమిత్తము పశ్చాత్తాపం పొందండి అని అన్నాడు. Make a public confession of your sins మీ పాపముల నిమిత్తము బహిరంగంగా ఒప్పుకోండి. and bring fruits of repentance. మీ పశ్చాత్తాపములకు తగినటువంటి ఫలాలను చూపించండి. So these were the 3 criteria John asked the people to give them baptism. బాప్తిసం ఇవ్వడానికి యోహాను ప్రజల నుంచి కోరినటువంటివి ఈ 3 అంశాలు. This is mentioned in Matthew chapter 3 from verses 1 to 8. ఈ విషయము మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 8 వచనముల వరకు రాయబడింది. So when people repented, ప్రజలు పశ్చాత్తాపడినప్పుడు, made a public confession of their sins, వారి పాపములను బహిరంగంగా ఒప్పుకున్నప్పుడు, and showed fruits of repentance, పశ్చాత్తాపములకు తగినటువంటి ఫలాలను వారు చూపించినప్పుడు, John the Baptist baptized them in the water. బాప్తిసం ఇచ్చిన యోహాను నీళ్లలో వారికి బాప్తిసం ఇచ్చాడు. So first was repentance, then baptism. మొట్టమొదటిది పశ్చాత్తాపం, తర్వాత బాప్తిసం. In Acts chapter 19, అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయంలో Paul speaks about the baptism of John the Baptist. పౌలు బాప్తిసం ఇచ్చినటువంటి యోహానును గూర్చి కొన్ని విషయాలు చెప్పాడు. When John gave baptism to the people, ప్రజలకు యోహాను బాప్తిసం ఇచ్చినప్పుడు he told them to believe in the coming
Messiah. రాబోతున్నటువంటి మెస్సయ్యనందు నమ్మిక ఉంచండి అని వారికి చెప్పాడు. John never gave baptism in the name of the Father, Son and the Holy Spirit. యోహాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వలేదు. In Christian baptism, క్రైస్తవ బాప్తిసములో we give baptism in the name of the Father, Son and the Holy Spirit. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తాం. In John's baptism, యోహాను బాప్తిసములో when a person took it, బాప్తిసం పొందినటువంటి వ్యక్తి he never received new life. అతనిలోనికి నూతన జన్మ రాలేదు. How do you get new life? ఏ విధంగా నువ్వు నూతన జన్మను పొందుతావు? It is only through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారానే నువ్వు పొందగలవు. So in John's baptism, యోహాను ఇచ్చినటువంటి బాప్తిస్మములో there is no mention of the work of the Holy Spirit in John's baptism. యోహాను బాప్తిస్మములో పరిశుద్ధాత్మని యొక్క కార్యము జరగలేదు. When John gave baptism to the people, యోహాను ప్రజలకు బాప్తిసం ఇచ్చినప్పుడు he gave baptism to the people who repented of their sins. ఎవరైతే వారు పాపములను ఒప్పుకున్నారో వారికే ఇచ్చాడు. Lord Jesus Christ యేసుక్రీస్తు ప్రభువు took baptism from John, యోహాను నుంచి ఆయన బాప్తిసం పొందాడు. but it is not the baptism of repentance. పశ్చాత్తాపంలోనికి పొందినటువంటి బాప్తిసం కాదది. He took this baptism for righteousness to be fulfilled in him and his followers. నీతి యావత్తు ఆయనలో నెరవేర్చబడినట్లు ఆయన అనుసరులు కూడా ఈ నీతిని పొందుటకు ఆయన బాప్తిసం ఇచ్చాడు. Lord Jesus Christ was holy. యేసు పరిశుద్ధుడు. He did not know any sin. ఆయనకి ఎటువంటి పాపము తెలియదు. So he did not need to repent of any sin. ఏ పాపము నిమిత్తము పశ్చాత్తాప పడని అవసరము లేదు. He was righteous. అతడు నీతిమంతుడు. He was holy. ఆయన పరిశుద్ధుడు. He was sinless. అతడు పాపము లేనివాడు. When he took the waters of baptism, ఆయన నీళ్ల బాప్తిసములో సాక్ష్యం ఇచ్చినప్పుడు he went into the water, నీళ్లలోనికి వెళ్ళాడు. and when he came out of the water, నీళ్లలోంచి ఆయన బయటకు వచ్చినప్పుడు the Holy Spirit descended upon him in the form of a dove. పావురము వలె పరిశుద్ధాత్ముడు అతని మీదకి వారాలింది. So here only we see the mention of the Holy Spirit. ఇక్కడే మనం చూస్తున్నాం పరిశుద్ధాత్ముని యొక్క అంశమును గురించి. Is only mentioned upon Lord Jesus Christ. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువు మీద వాలడమే చెప్తున్నది. Apart from Lord Jesus Christ receiving the Holy Spirit, there is no mention of the Holy Spirit coming upon the people John baptized. యోహాను బాప్తిస్ము ద్వారా యేసు క్రీస్తు తప్ప మరి ఎవరునూ పరిశుద్ధాత్మను పొందలేదు. Even John the Baptist tells the same thing. బాప్తిస్ము ఇచ్చి యోహాను కూడా అదే చెప్తున్నాడు. Let us look into the book of Mark chapter 1 verses 8. మార్కు సువార్త 1వ అధ్యాయం 8వ వచనము. I indeed have baptized you with water, but he shall baptize you with the Holy Spirit. నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చితిని, కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చినని చెప్పి ప్రకటించెను. So very clearly we are seeing here, ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. John is only baptizing people in water, యోహాను నీళ్లలోనికి బాప్తిసం ఇస్తున్నాడు. and he mentions that only Lord Jesus Christ has the power to baptize in the Holy Spirit. యేసు క్రీస్తు ప్రభు ఒక్కడికే ఆ శక్తి ఉన్నది పరిశుద్ధాత్మలతో బాప్తిసం ఇవ్వడానికి. Let us look into another reference. మరొక రిఫరెన్స్ చూద్దాం. Acts chapter 1 verses 5. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 5వ వచనము. For John truly baptized with water, but ye shall be baptized with the Holy Ghost not many days from now. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను, కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరు అనెను. Now what did you understand by this? దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? You must understand the difference between John's baptism and Christian baptism. యోహాను బాప్తిసమునకును క్రైస్తవ బాప్తిసమునకు ఎంత తేడా ఉన్నదో మనకు అర్థమవుతుంది. In Christian baptism, క్రైస్తవ బాప్తిసములో Lord Jesus Christ baptizes us with the Holy Spirit. యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు. In John's baptism, యోహాను బాప్తిసములో John baptizes you in the water యోహాను నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాడు. into repentance. పశ్చాత్తాపములోనికి బాప్తిసం ఇస్తున్నాడు. There is no work of the Holy Spirit in John's baptism.
యోహాను ఇచ్చినటువంటి బాప్తిస్ములో పరిశుద్ధాత్మను కార్యము జరుగుటలేదు. When did Lord Jesus Christ send the Holy Spirit? ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మను పంపించి ఉన్నాడు? On the day of Pentecost. పెంతెకోస్తు దినమందును పంపించి ఉన్నాడు. Lord Jesus Christ, he died, he was buried, he rose up from the dead, he ascended into heaven, he was enthroned in heaven, he took the Holy Spirit from the Father and sent the Holy Spirit down to this earth on the day of Pentecost. యేసుక్రీస్తు ప్రభు మరణమై భూస్థాపనై పునరుద్ధానుడై ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమునందు కూర్చుండి తండ్రి దగ్గర నుంచి పరిశుద్ధాత్మను తీసుకొని పెంతెకోస్తు దినమందు ఆయన భూలోకములోనికి ఆయన పంపించున్నాడు. Let us look into the book of Acts chapter 2 verses 33. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. Therefore, being by the right hand of God exalted and having received of the Father the promise of the Holy Ghost, he had shed forth this which ye now see and hear. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచున్న వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. Next, let us look into the verses 38. 38వ వచనం చూద్దాం. Then Peter said, repent and be baptized every one of you in the name of Jesus Christ for the remission of sins, and ye shall receive the gift of the Holy Spirit. పేతురు మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. So, when do you receive the Holy Spirit? ఎప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుతారు? When you confess your sins, మీ పాపములను మీరు ఒప్పుకున్నప్పుడు, you repent, పశ్చాత్తాపడినప్పుడు, believe in Lord Jesus Christ, యేసు నందు మీరు నమ్మకించినప్పుడు, believe in the atoning power of the blood of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువు రక్తంలో ప్రాయశ్చిత్తం ఉన్నదని మీరు నమ్మినప్పుడు, believe in his death, burial and resurrection, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానమునందు విశ్వాసముంచండి, confessing that he is Lord of your life, మీ జీవితంలో ఆయన మీకు ప్రభువు ఉన్నాడని మీరు నమ్మండి, and taking baptism in the name of Lord Jesus Christ. యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిసం పొందాలి. Then you receive the Holy Spirit. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను మీరు పొందుతారు. Why is the Holy Spirit given to us? పరిశుద్ధాత్మని మనకి ఎందుకు ఇవ్వబడింది? To receive new life. నూతన జీవితాన్ని పొందడానికి. And who is the baptizer of the Holy Spirit? పరిశుద్ధాత్మ బాప్తిసం ఇచ్చేవారు ఎవరు? Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు. Not John the Baptist. బాప్తిసం ఇచ్చినటువంటి యోహాను కాదు. He gave only baptism in water. నీళ్ళలో ఆయన బాప్తిసం ఇచ్చాడు. His baptism did not produce new life. యోహాను బాప్తిస్మము నూతన జీవితాన్ని ఇవ్వలేదు. New life is only through the Holy Spirit. నూతన జీవితం పరిశుద్ధాత్మని ద్వారానే జరుగును. And that Holy Spirit was given to us on the day of Pentecost. ఆ నూతన జీవితము పెంతెకోస్తు దినమందు మనకి ఇవ్వబడింది. And when we see in verses 41 of Acts chapter 2, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనంలో మనం చూస్తే, then they that gladly received his word were baptized, and the same day there were added unto them about 3,000 souls. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 3,000 Jews heard the gospel of Lord Jesus Christ through Peter. పేతురు ద్వారా 3,000 మంది యూదులు సువార్తను విన్నారు. They repented of their sins. వారి పాపములకు వారు పశ్చాత్తాపడ్డారు. They believed in Lord Jesus Christ. యేసునందు వారు విశ్వాసం ఉంచారు. They believed in the blood of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమునందు వారు నమ్మకి ఉంచారు. That his blood had washed them from all their sins. వారి ప్రతి పాపం నుంచి ఆయన రక్తము కడిగిందని వారు నమ్మారు. And they took baptism immediately. వెంటనే వారు బాప్తిసం పొందారు. And they received the gift of the Holy Spirit. పరిశుద్ధాత్మ వరమును వారు పొంది ఉన్నారు. But in John's baptism, కానీ యోహాను ఇచ్చినటువంటి బాప్తిస్మములో he wanted them to show fruits of repentance. పశ్చాత్తాపమునకు తగినటువంటి ఫలాలని చూపించాలని కోరాడు. He wanted people to make public confession of their sins. బహిరంగంగా వారి యొక్క పాపములను ఒప్పుకోవాలని కోరాడు ఆయన. In this Christian baptism, క్రైస్తవ బాప్తిస్మములో we see there is a difference here. చాలా తేడా ఉంది. When these 3,000 Jews repented
of their sins, 3000 మంది యూదులు వారి పాపములకు పశ్చాత్తాపడినప్పుడు, and they believed in the gospel, సువార్తలో వారు నమ్మకించారు, they received the grace of God, దేవుని యొక్క కృపను పొందారు, they took baptism immediately, వెంటనే వారు బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చారు, and they received the Holy Spirit. పరిశుద్ధాత్మను వారు పొందారు. If you see in the Bible, బైబిల్లో మనం చూస్తే in the New Testament pattern of baptism, నూతన నిబంధన బాప్తిసం పద్ధతి చూస్తే, when people repented, they immediately took baptism. వారు పశ్చాత్తాపడిన వెంటనే వారు బాప్తిసం పొందారు. In John's baptism, యోహాను బాప్తిస్మములో it was not like that. ఆ విధంగా లేదు. Let us look into Matthew chapter 3 verses 8. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం తెలుగులో చెప్పబడిన రీతిగా, Bring forth therefore fruits meet for repentance. మారు మనసుకు తగిన ఫలమును మీరు ఫలించుడి. Then only John gave them baptism. అప్పుడే యోహాను వారికి బాప్తిస్మ ఇచ్చాడు. On the day of Pentecost, పెంతెకోస్తు దినమందు people repented of their sins, ప్రజలు వారి యొక్క పాపములకు పశ్చాత్తాపడ్డారు, believed in the gospel, సువార్తలో నమ్మకించారు, and took baptism in the name of the Father, Son and the Holy Spirit. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారు బాప్తిసం పొందారు. And they received the Holy Spirit God. వారు పరిశుద్ధాత్మను పొంది ఉన్నారు. Let us look into Acts chapter 19 verses 2. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 2వ వచనం. And he said unto them, Have ye received the Holy Spirit? And they said unto him, We have not heard about the Holy Spirit. పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. Here we are seeing Paul is talking to some disciples at Ephesus. ఎఫెసులో ఉన్నటువంటి శిష్యులతో పౌలు అడుగుతున్నాడు, Have you received the Holy Spirit? పరిశుద్ధాత్మను మీరు పొందితిరా అని అడుగుతున్నాడు. And verse 3, and he said unto them, Unto then which baptism did you take? And they said, We took John's baptism. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. అప్పుడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందిరని అడుగగా, Here these disciples were the disciples of John the Baptist. ఎక్కున్నటువంటి శిష్యులు యోహాను యొక్క శిష్యులు. And then what did Paul say? పౌలు ఏమని చెప్పాడు? John baptized you into the baptism of repentance. యోహాను పశ్చాత్తాపంలోనికి బాప్తిసం ఇచ్చాడు మీకు. And you need to believe in Lord Jesus Christ who is to come. రాబోతున్నటువంటి మెస్సైను గురించి మీరు నమ్మాలని వారికి చెప్పాడు. And he said that they needed to be baptized in the name of Lord Jesus Christ to receive the Holy Spirit. పరిశుద్ధాత్మను పొందుటకు గాను యేసు నామమునందు మీరు బాప్తిసం పొందవలెనని వారికి చెప్పాడు. Verse 5, when they heard this, they were baptized in the name of Lord Jesus Christ. And when Paul had laid his hands upon them, the Holy Spirit came upon them, and they spoke with tongues and prophesied. ఆ మాటలను వారి విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. So what did you understand by this? దీనిని ద్వారా మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు? How do you receive salvation? రక్షణను మీరు ఏ విధంగా పొందగలరు? By the grace of our Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప ద్వారానే. By believing in Him. ఆయన యందు విశ్వాసమించుట ద్వారా. When you believe in Him, ఆయన యందు మీరు నమ్మిక ఉంచినప్పుడు, when you confess your sins, మీ పాపములను మీరు పశ్చాత్తాపడినప్పుడు, believe in His death, burial and resurrection, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానముల యందు మీరు విశ్వసించినప్పుడు, and you commit your life to Him, మీ జీవితాన్ని ఆయనకి సమర్పించుకున్నప్పుడు, and obey in the waters of baptism, నీళ్ల బాప్తిస్ములో సాక్ష్యం ఇవ్వడానికి మీరు విధేయత చూపించినప్పుడు, you receive the gift of the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మనేటువంటి వరమును పొందుతారు. The same Holy Spirit which had resurrected Lord Jesus Christ from the dead, యేసును మరణం నుంచి పునరుద్ధానుడిగా చేసినటువంటి ఆ పరిశుద్ధాత్ముడే will work in your life. నీ జీవితంలో కూడా పనిచేస్తాడు. When you take Christian baptism, నువ్వు క్రైస్తవ బాప్తిస్మములో సాక్ష్యం ఇచ్చినప్పుడు, how does the Holy Spirit work in your life? నీ జీవితంలో ఏ విధంగా పనిచేస్తాడు? I will tell that to you in the coming TV sessions. వచ్చే టీవీ అంశంలో దాని గురించి నేను చెప్తాను. In John's baptism, యోహాను బాప్తిస్మములో there is no work of the Holy Spirit. పరిశుద్ధాత్మ కార్యము జరగలేదు. It is a baptism related on works. యోహాను బాప్తిస్మము క్రియల మీద జరిగినటువంటి బాప్తిస్మము. It is not based on grace. కృప మీద జరిగినటువంటి బాప్తిసం కాదు. Understand what I am saying? నేను చెప్పేది మీకు అర్థమైందా? John wanted to see people
change. యోహాను ప్రజల్లో మార్పు ఉందని చూడాలనుకున్నాడు. They had to follow the law wholeheartedly. హృదయపూర్వకంగా వారు ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని కోరాడు. Then only he gave them baptism. అప్పుడే వారికి బాప్తిసం ఇచ్చాడు. Bring fruit of repentance, he told. పశ్చాత్తాపమునకు తగినటువంటి ఫలాల్ని ఫలించి చూపించండి. When only they showed the fruit of repentance, he gave them baptism. వారు ఫలములను చూపించినప్పుడే వారికి బాప్తిసం ఇచ్చాడు. But in Christian baptism, అయితే క్రైస్తవ బాప్తిసములో it is based on repentance, పశ్చాత్తాపం మీద ఆధారపడింది, and it is based on grace. కృప మీద ఆధారపడినటువంటిది. The blood of Lord Jesus has washed you from your sins. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము మీ ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచింది. The blood of Jesus has made you righteous. యేసు యొక్క రక్తము నిన్ను నీతిమంతుడిగా తీర్చింది. It is based on faith. విశ్వాసం మీద ఆధారపడినటువంటిది. Believing in Lord Jesus Christ. యేసునందు నమ్మిక ఉంచడాన్ని బట్టి. Your salvation is not by works. నీ రక్షణ క్రియల ద్వారా కాదు. It is based on the grace given through Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు అనుగ్రహించినటువంటి కృప ద్వారా జరిగినటువంటిది. When you believe in him ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు and obey him in the waters of baptism, నీళ్ళ బాప్తిసంలో విధేయత చూపించినప్పుడు the Holy Spirit begins to work in your life. పరిశుద్ధాత్మ నీ జీవితంలో పనిచేయడం మొదలు పెడతాడు. The Holy Spirit will teach you how to live a holy life. పరిశుద్ధమైనటువంటి జీవితం ఏ విధంగా జీవించాలో పరిశుద్ధాత్ముడు నీకు నేర్పుతాడు. You need to understand this difference between John's baptism and Christian baptism. నీవు యోహాను ఇచ్చినటువంటి బాప్తిసానికి క్రైస్తవ బాప్తిసానికి తేడా తెలుసుకోవాల్సింది. Christian baptism is based on belief in Lord Jesus Christ. క్రైస్తవ బాప్తిసము యేసునందు నమ్మికించడం ద్వారా వచ్చినటువంటిది. And that's what we see on the day of Pentecost. అదే మనము పెంతెకోస్తు దినమందు చూడగలం. People believed in Lord Jesus Christ, యేసునందు ప్రజలు నమ్మికించారు, repented of their sins, వారి పాపములకు పశ్చాత్తాపడ్డారు, and they took the waters of baptism immediately. వెంటనే వారు నీళ్ళ బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చారు. In the same way, in Cornelius' house, అదే రీతిగా కొర్నేలియస్ ఇంట్లో, he was a Gentile. అతడు అన్యుడు. They heard the gospel of Lord Jesus Christ, యేసు క్రీస్తు ప్రభు యొక్క సువార్తను వారు విన్నారు, and they took the waters of baptism immediately. వెంటనే వారు నీళ్ళ బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చారు. In Acts chapter 19, అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం, the disciples of John, యోహాను శిష్యులు they had to take Christian baptism, వారు క్రైస్తవ బాప్తిసము పొందవలసి వచ్చింది. and then they received the Holy Spirit. అప్పుడు వారు పరిశుద్ధాత్మను వరమును పొందారు. Christian baptism is based on belief క్రైస్తవ బాప్తిసము నమ్మకం మీద ఆధారపడి ఉంది, and by the grace of our Lord Jesus Christ. మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప మీద ఆధారపడి ఉంది. Our salvation is by believing in the grace of Lord Jesus Christ. మన రక్షణ యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారానే జరుగును. By grace through faith we are saved. విశ్వాసం ద్వారా దేవుని కృప వలన మనం రక్షించబడ్డాం. So, my dear brothers and sisters, ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, God is speaking to you. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. Your salvation is based by having faith in Lord Jesus Christ. మీ రక్షణ యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారానే జరుగును. And when you take the waters of baptism, మీరు నీళ్ళ బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినప్పుడు you receive the gift of the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ వరమును మీరు పొందుతారు. Shall we pray? ప్రార్థిద్దాం. Father, we thank you for the gift of salvation తండ్రి, మీరు మాకు అనుగ్రహించినటువంటి రక్షణ వరమును బట్టి మీకు వందనాలు. through Jesus Christ our Lord. యేసు క్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహించినందులకు. Thank you for teaching us about baptism today, our Lord Jesus Christ. ఈ దినమందు బాప్తిసం గురించి మీరు మాకు బోధించినందులకు మీకు వందనాలు. In Christian baptism, we see the work of the Holy Spirit. క్రైస్తవ బాప్తిసంలో పరిశుద్ధాత్మ కార్యమును మేము చూస్తున్నాం. Yes, Father Lord, we thank you for the Holy Spirit. తండ్రి, మీకు వందనాలు, మీరు పరిశుద్ధాత్మను అనుగ్రహించినందులకు. It is only through the power of the Holy Spirit that we can have new life. పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారానే మేము నూతన జీవితాన్ని పొందగలం. Thank you, Lord Jesus, that you are the baptizer of the Holy Spirit unto us. యేసు క్రీస్తు ప్రభువా, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవారైనందులకు మీకు వందనాలు. Thank you, Lord, that you answered our prayers. దేవ, మీకు వందనాలు, మీరు మా ప్రార్థన అంగీకరించి సమాధానం ఇచ్చున్నారని. In Lord Jesus Christ's name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.